తెలంగాణకేంచి ఏపీ ఏర్పడ్డాక ఏపీ రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టేతందుకు అమరావతిలో ముగ్గు పోసిర్రు. అప్పటి సర్కారోళ్ళు పిల్లర్లు లేపి పనులు కూడా సాల్వ్ చేసిర్రు. పనులన్నీ ఒడవక ముందే ఓట్లు వచ్చినాయి. జగన్ సార్ సీట్లకెక్కిండు. అమరావతిని 3 ముక్కలు చేసి 3 రాజధానుల ముచ్చట ముంగటేసిండు. కానీ మళ్ళీ ఇప్పుడు బాబు సార్ సీఎం అయినాక అమరావతి పనుల రువ్వడి పెరిగింది. కావాలంటే చూడుర్రు మీరే. అమరావతిలో అయితన్నలు పాల ప్యాకెట్లు చింపే ముచ్చటోడి పట్టుకొచ్చిన ఊళ్ళు ఆగిపోయినాయి అనుకున్న అమరావతి పనులు మళ్ళా సులువైనాయి. పవర్ల కొత్తుడే ఆలస్యం. అమరావతిని ఎట్టెట్ట మళ్ళా ఎలుగులు చేయాలని ఆలోచన చేసి ఆఖరికి పట్టాలెక్కించిండు సీఎం సారు. డిసెంబర్ 6వ తారీఖు పనులు సాలైతాయి. మరి పైసలే లేవు అంటున్నారు. ఉన్న కాడికి పోయిన పంక పార్టీలే లూటి బుచ్చిలని ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు రాజధాని కట్టేందుకు ఎక్కడికేంచి వచ్చినాయి అంటారా? ప్రపంచ బ్యాంకుల కాడ అప్పు పట్టుకొస్తున్నారట. అప్పు తీసుకోనైనా రాజధానికి రంగులు వేయాల్సిందేనని పట్టు పట్టిలు అన్నట్టు ఇప్పుడు ఏపీ సర్కారోళ్ళు ఏం తక్కువ 15,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారట. మరి బ్యాంకోళ్ళు ఇస్తామన్నారా అంటే ఎందుకు ఇయ్యరు? ఓ రాష్ట్ర సర్కారోళ్ళే అడిగే వాళ్ళనిక సెంట్రల్ సర్కారోళ్ళు ఉండే ఎందుకు ఇయ్యరు? గాని నవంబర్ నెల బ్యాంకోళ్ళ కాచి భయాన డబ్బులు పట్టుకొస్తారట. డిసెంబర్ లో పనులు సులువు చేస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే 90% సెంట్రల్ సర్కారోళ్ళ జమనత మీదనే ఇస్తున్నారట. అంటే రాష్ట్ర సర్కారోళ్ళు తీసుకున్న అప్పు కట్టకుంటే 190 రూపాయల దాకా సెంట్రల్ సర్కారోళ్ళే కడతారన్నట్టు. ఇప్పటికే ఏపీల కూటమి సర్కారు వచ్చుడే ఆలస్యం. అధికారులను రంగంలోకి దించిండు సీఎం సారు. ఇక సీఎం సార్ చెప్పినాక వాళ్ళు ఊకుంటారా? పాత నక్షలు బయటికి తీసిరు. ఎట్టెట్ట కట్టాలో పూర్తిగా సర్కారులకు చెప్పారు. ఇంకేముంది, ఈ గీటు కొత్త బంగ్లు ఎట్టెట్ట కట్టాలే ఏంది అనేది అధికారులు లెక్కలేసిరు. బ్యాంకులు పైసలు ఇస్తామన్నారు. ఇక పనులు సగబెట్టుడే ఆలస్యం ఉన్నది పోండ్రి.